హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీ అందరికీ తెలిసిందే సెప్టెంబర్ 7న వినాయక చవితి ఉందని. మరి ఆ వినాయక చవితికి వచ్చే విగ్రహాలు ఎలా తయారు చేస్తారు, అవి ఎక్కడి నుంచి వస్తాయి, ఏ మెటీరియల్ యూజ్ చేస్తారు, దాని ప్రాసెస్ ఏంటి, అదంతా కూడా ఈరోజు వీడియోలో నేను మీకు చూపించబోతున్నాను. ముందుగా ఆర్డర్ ఇచ్చిన దాన్ని బట్టి కానీ, లేదా వాళ్ళు తయారు చేయాలనుకున్న విగ్రహాన్ని బట్టి కానీ ఆ డిజైన్ని ఒక మట్టితో ఒక విగ్రహాన్ని తయారు చేస్తారు. ఆ తర్వాత ఆ మట్టి విగ్రహంతో ఒక రబ్బర్ మౌల్డ్ని తయారు చేసుకుంటారు. ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా, కొబ్బరి పీచు బండిల్. ఇలా బండిల్స్ ఉంటాయి. ఈ బండిల్స్ ఉన్న కొబ్బరి పీచును వాళ్ళ దగ్గర ఉన్న మిషన్స్లో వేసుకొని సపరేట్ చేసుకొని అంతా కూడా ఇండివిజువల్గా స్ప్రెడ్ చేసేసుకుంటారు. తర్వాత ఈ కొబ్బరి పీచుని ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో మిక్స్ చేస్తారు. ఆ తర్వాత ఆ రబ్బర్ మౌల్డ్ నుంచి ఈజీగా ఎన్ని విగ్రహాలు కావాలంటే అన్ని విగ్రహాలని ఆర్డర్ ఇచ్చిన దాన్ని బట్టి తయారు చేసుకుంటారు. ఇక్కడ ఈ మౌల్డ్ తయారు చేయడానికి వారం నుంచి నెల రోజుల వరకు పట్టొచ్చు. అది మనం సెలెక్ట్ చేసుకున్న విగ్రహం సైజుని బట్టి, విగ్రహాన్ని డిజైన్ని బట్టి ఉంటుంది. ఆ తర్వాత మౌల్డ్ నుంచి విగ్రహాన్ని తయారు చేయడానికి ఒక రోజు పడుతుంది. ఇలా తయారైన విగ్రహం పూర్తిగా డ్రై అవ్వడానికి 2 నుంచి 3 రోజులు పట్టొచ్చు. ఇలా కంప్లీట్గా డ్రై అయిపోయిన తర్వాత ఈ విగ్రహాలన్నింటినీ వేరే పెయింటింగ్ వర్క్షాప్కి పంపిస్తారు. ఇక్కడ వీళ్ళు ఈ విగ్రహాలన్నింటినీ క్లియర్గా చెక్ చేసి ఏమైనా స్క్రాచెస్ ఉన్నా, చిన్న చిన్న డ్యామేజెస్ లాంటివి ఉన్నా కూడా అవన్నీ కూడా నీట్గా పాలిష్ చేసేసి ఆ తర్వాత పెయింటింగ్ వర్క్ స్టార్ట్ చేసేస్తారు. ఇలా ఫినిషింగ్ మొత్తం కంప్లీట్ అయ్యి మొత్తం విగ్రహం పెయింటింగ్ కంప్లీట్ అవ్వడానికి 1 నుంచి 2 రోజులు పట్టొచ్చు. ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా పెయింటింగ్ అంతా కూడా వాళ్ళు నీట్గా చేసేస్తారు. పెయింటింగ్ ఎలా చేస్తున్నారు ఏంటి అనేది కూడా ఇక్కడ క్లియర్గా మీకు చూపిస్తున్నాము. ఆల్రెడీ పెయింటింగ్ అంతా కంప్లీట్ అయిపోయి రెడీగా ఉన్న విగ్రహాలు కూడా ఇక్కడ చాలా ఉన్నాయి. మరి మీరు కూడా ఏదైనా విగ్రహం ఆర్డర్ ఇవ్వాలి అనుకుంటే వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా వీడియో చివరన మీకు యాడ్ చేస్తాము. మరి ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి ఆ విగ్రహాలు ఎలా ఉన్నాయో చూద్దాం రండి. మరి అడ్రస్ వచ్చేసి 1వ గేట్ ఎదురుగా నున్న బైపాస్ రోడ్, విజయవాడ. మరి మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ బోర్డుపై ఉన్న నెంబర్స్కి కాంటాక్ట్ అవ్వచ్చు. మరి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ ముందుకు తీసుకురావాలి అంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.